ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి రూమ్ డోర్ ఓపెన్ చేసిందేంటి? లక్ష్మి డోర్ వేసుకోకుండా పడుకుందేంటి? అమ్మో, వదినొచ్చేస్తుంది. మమ్మల్ని పట్టేసుకుంటే ఇప్పుడు రచ్చ రచ్చ అయిపోతుందే. అమ్మయ్యా, త్వరగా పద, ఎవరైనా చూస్తే బుక్ అయిపోతాం. పద. రే పండు, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చానయ్యా. అన్నీ రెడీ చేసుకొని ఉండు. నేను చెప్పినప్పుడు తీసుకొని రారా. అలాగేనయ్యా. మావయ్య, ఉమ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. అదే మావయ్య, నిన్న మీ దగ్గరికి అంబిక వచ్చి మాట్లాడిందంతా నేను విన్నాను. మీరు అంబిక వైపు నిర్ణయం తీసుకుంటారా, లేక లక్ష్మి విషయం ఏం చేస్తారు మావయ్య? చూడమ్మా, నా నిర్ణయం అందరూ ఆమోదించదగిందే అయి ఉంటుంది. ఏదైనా మంచి నిర్ణయమే మీరందరూ వింటారు. అదేంటో కాసేపు ఉంటే మీకే తెలుస్తుంది. అయ్యా, మాటలో పంతులు గారు కూడా వస్తున్నారు. అయ్యా నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఆ, అయ్యా, మీరొక్కరే ఉన్నారు, అమ్మగారు లేరా? లేరు. అనారోగ్యం వల్ల తను ఊర్లోనే ఉండిపోయింది. అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి కదా. ఈ సంతోషంలో ఆమె కోలుకొని తిరిగి ఆరోగ్యంతో వస్తుందిలేండి. మీకు చెప్పాను కదా, ఈ లక్ష్మినే మా అమ్మాయి అల్లుడు దత్త తీసుకోబోతున్నారు. దానికి ముహూర్తం పెట్టాలని మీకు చెప్పాను. చెప్పారండి. అందరి జాతకాలు పంపించారు. అన్ని జాతక చక్రాలు పరిశీలించి దివ్యమైన ముహూర్తం చూసుకొని వచ్చాను. నాకు ఈ దత్తత ఇవ్వటం అస్సలు నచ్చట్లేదమ్మా. నాకు మాత్రం నచ్చిందా ఏంటి? ఏదో తప్పక కామ్గా ఊరుకుంటున్నాను. ఒక్కసారి ఆ లక్ష్మి అవసరం అయిపోగానే ఆ రోజు ఎవ్వరాపినా ఆగను. దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటుతాను. ఎప్పుడు పంతులు గారు ఆ ముహూర్తం? అదా అమ్మా, ఈ రోజు నుంచి 2 రోజుల తర్వాత, అంటే ఎల్లుండి ఉదయం 11:15 అద్భుతమైన ముహూర్తం ఉంది. అది ఖాయం చేసుకుంటే మీకు బిడ్డగా రాబోయే ఆ అమ్మాయికి మంచి జరుగుతుంది. అయితే అదే ముహూర్తం ఖాయం చేయండి. మావయ్య, అత్తయ్య, ఎల్లుండి నుంచి లక్ష్మి మీ కూతురు. పంతులు గారు, ఒక శుభవార్త చెప్పారు, మరి రెండో శుభవార్త గురించి చెప్పరే? మరొక శుభవార్త ఏంటి నాన్నది? ఒక్క నిమిషం అమ్మా, అంతా మీకే తెలుస్తుంది.
అయ్యా అంతా సిద్ధం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఎవరొస్తున్నారు పంతులు గారు? అల్లుడు కాసేపు ఉండండి అయ్యా. అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం అండి. రండి, రండి. నమస్కారం అండి. కూర్చోండి 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 అమ్మా. అయ్యా ఇదిగోండి, ఈయనే భక్తవత్సలం గారు. పెద్ద వ్యాపారవేత్త, మంచి మనిషి. అయ్యా వీరిది మీ రామపురం పక్కనే సీతానగరం. ఆయన పేరు ప్రసాదరావు, ఆమె అలివేలు గారు. వారికున్న ఒక్కగానొక్క కొడుకు, అతని పేరు భానుప్రకాష్, మంచి వ్యాపారవేత్త. అరే పండు, అయ్యా. అంబికాని పిలవరా. అలాగేనయ్యా. అయ్యా అంబికమ్మ వచ్చేస్తున్నారయ్యా. ఆ? అమ్మా వసుదా, నువ్వు వెళ్ళి పళ్ళు స్వీట్స్ తీసుకురమ్మా. మీకు చెప్పలేదు కదా, వీళ్ళ సంబంధం బాగుందని పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశానమ్మా. పెళ్లి చూపులా? ఎవరికి తాతయ్య? ఇంకెవరికిరా, నా కూతురు అంబికాకి. కూతురు అంబికాకి. బాబు, తను నా మూడో కూతురు, పేరు అంబిక. తనైనా అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 1 ఉమెన్ ఆర్మీలా మీ బిజినెస్లన్నీ చూసుకునే ఉమెన్ ఆమెనా? నమ్మలేకపోతున్నాను. తను నిజంగా చాలా బాగుంది.